నా హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఈ యొక్క కృతజ్ఞత ఆరాధన దినములో మనము కృతజ్ఞత కలిగి ఆ దేవుని ఆరాధించి గణపరచడంలో చాలా ఆశీర్వాదం ఉంది. అందుకే ఒక చక్కని కీర్తన దావీదు రాసిన కీర్తనలో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 103వ కీర్తన మొదటి 2 వచనాలు చదివి సహాయం చేయండి. 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మరువకము. ఆమేన్. హల్లెలూయా. అద్భుతమైన ఈ భాగాన్ని మనం చూస్తున్నాం. దావీదు కృతజ్ఞతతో దేవునికి కీర్తన రాస్తూ తన ప్రాణముతో తాను చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, నా ಪ್ರಾಣಮಾ, ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಯಾರಿಗೋ ಆತನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ, ತನ್ನ ಪ್ರಾಣದಲ್ಲಿ ತಾನು, ತನ್ನ ಆತ್ಮದೊಳಗಡೆ ತಾನು ದೇವರಿಗೆ ಏನು ಹೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದರೆ, ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವೇಂದ್ರಿಯಗಳೇ ಆತನ ಪರಿಶುದ್ಧ ನಾಮವನ್ನು ಸ್ತುತಿಸಿರಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆತನು ಮಾಡಿದ ఉపకారಗಳಲ್ಲಿ ಒಂದನ್ನೂ మರೆయಬೇಡ. మరవకుండా ఉంటే మనం ఏం చేస్తామంటే, మరవకుండా ఉంటే వెంటనే దేవునికి స్తుతి చెల్లిస్తాం, వెంటనే దేవునికి మహిమ చెల్లిస్తాం. ಬೇಗನೆ ನಾವು ಮರೆಯದೇ ಇರುವಾಗ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡಬೇಕೆಂಬ ಆಲೋಚನೆ ಬರ್ತದ. ಮರೆತೋಗಿರುವವರಿಗೆ దేవుడికి ಏನು స్తోత్ర ಮಾಡಕ್ಕೆ ಬರ್ತದ? మర్చిపోయినవాడికి దేవుడికి వందనాలు చెప్పడానికి వస్తుందా? థ్యాంక్స్ చెప్పడానికి వస్తుందా? మనము మర్చిపోకూడదు అని అంటున్నాడు దావీదు. ఎందుకనంటే, మర్చిపోకుండా ఏం చేయాలి? ఆయన చేసిన మేలులు ఉపకారాలన్నిటి కొరకు ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతి, కృతజ్ఞత అనే 2 పదాలు మనకు కూడి ఉన్నాయి అందులో. కృత అంటే కార్యాలు, జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవాలి, కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. స్తుతి, కృతజ్ఞత, స్తుతి. హల్లెలూయా. పదాల్లో ఉన్న అర్థం చూసుకోండి. కృత అంటే అది ఆ కృతజ్ఞత, ఆ ఒక స్తుతి మనము చెల్లించినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. దాని ద్వారా దేవుడు ఇంకా అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకే ಒಳ್ಳೆ ಹಾಡಿದೆ, ಹಾಡಕ್ಕೆ ಇಂದ ಮುಂದೆ ಜರೀತೀವಿ. ನಾವು స్తుతి ఆడుతా ఇదేవి, పాట పాడుతున్నాము, స్తుతిస్తున్నామని అంటే ఆ దేవుని నామాన్ని మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నీవు గొప్పవాడువు, కృపగల దేవుడువు, నీవు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడువు అని మనము ఆయన నామాన్ని ఒప్పుకొని జీవ ఫలములు, జీవ సంబంధమైనటి, ఆత్మ సంబంధమైనటి స్తుతి అర్పణలు దేవునికి మనం చెల్లిస్తున్నామని, దీని ద్వారాగా దేవుని నామం అక్కడ మహిమపరచబడుతుంది. మన జీవితాల్లో ఎరుకో గోడలు లాంటి అనేక అడ్డు గోడలు ఏమవుతాయంటే ఆయన ನಾಮములు అవి ಕೂರ್చబడతాయి. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅದಕ್ಕೆ ನಾವು ಸ್ತುತಿಯನ್ನು ಮಾಡುವಾಗ ಅಲಕ್ಷ್ಯ ಮಾಡಬಾರ್ದು. ಸ್ತುತಿ ಮಾಡುವಾಗ ನಾವು ನಿರ್ಲಕ್ಷ್ಯ ಮಾಡಬಾರ್ದು. ನಾನು ಹಾಡಲ್ಲ, ನನಗೆ ಬರಲ್ಲ ಅಂತ ಅನ್ಬಾರ್ದು. ನಾವು ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಸ್ತುತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂದರೆ ನಾನು ನನ್ನ ದೇವರ ನಾಮವನ್ನು ಒಪ್ಪುಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ, ಆತನ నామವನ್ನು ನಾನು ఘనపరుస్తా ఇದ್ದೇನೆ, ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాను, ఘనపరుస్తున్నానని మన హృదయపూర్వకంగా తలంచి స్తుతించి ఆరాధించినప్పుడే అద్భుతమైన కార్యాలు. యెహోషువ పాత కూడా బైబిల్లో మనం చూస్తున్నాము. యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశారనంటే, వారు ఆయుధాలు కాదు పట్టుకుని వెళ్ళింది, వేలాది లక్షల సైన్యము ఆయన ముందుంటుండగా, దినవృత్తాంతాల గ్రంథంలో చూడనవసరం కానీ వారు ఇటున్న ఈ దేవుని బిడ్డల సైన్యము బూరలు పట్టుకొని పాటలు పాడుతూ వారు దేవుని స్తుతిస్తూ ఉంటుండగా వారి ముందున్నట్టు శత్రువు సైన్యం ఏమైంది తెలుసా? వీరెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయలేదు కానీ వాళ్ళలో వాళ్ళే ఒకరికొకరు పొడుచుకుని చనిపోయారట. హల్లెలూయా. ఏం జరుగుతుందండి స్తుతిస్తేనంటే? మనకు తెలియదండి.
తెలియని విధంగా నీవు ఆయన సన్నిధిలోని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటుంటే నీకు స్వస్థత దేవుడు అనుగ్రహిస్తారు. ఆమేన్, హల్లెలూయా. నీకు సైతాను బంధకాల నుంచి విడుదల అనుగ్రహిస్తారైనా. అనేక కట్లు తెంచబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మీకు స్తోత్రం చెప్పాలనిపించి చెప్పండి, దానికి నేను చెప్పించాలనేది ఏమీ లేదు కదా. మీ హృదయంలో ಅನಿಪಿಸಿದ ಈ ಮಾತಕ್ಕೆ ಸ್ತೋತ್ರ చెప్పాలని. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಅಷ್ಟೇ ದೇವರಿಗೆ ನಾವು ಸ್ತುತಿಸ್ತಾ ಇರಬೇಕು. ಕೆಲವೊಬ್ಬರು ನೋಡ್ತೀವಿ, ಅದಕ್ಕೆ ಬರ್ತೀವಿ ಅಂದರೆ ಗೊತ್ತಾಗಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಹೆಂಗೋ ಬಲವಂತವಾಗಿ ಮಾಡಿಸೋದಲ್ಲಪ್ಪ. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ನಿಜವಾಗಿ ದೇವರು ನಿಮ್ಮ ಮೂಲಕ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ಮಾಡ್ತಾನೆ. ದಾವೀದನ ಅಷ್ಟೊಂದು ಉನ್ನತ ಸ್ಥಿತಿಗೆ ಬಂದು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡೋದಕ್ಕೆ ಕಾರಣ ಏನಂದರೆ ದಿನಕ್ಕೆ 7 ಸಲ ಅವನು దేవునికి స్తోత్ర ಮಾಡ್ತಾ ಇದ್ದನಂತ. హల్లెలూయా. 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 ಸಾರ್లు ದೇವರನ್ನು ಸ್ತುತಿಂచేవాడు. ನಿಮಗೆ ನಾನು ಒಂದು ಸಾಕ್ಷಿ ರೂಪದಲ್ಲಿ ಕೂಡ ಹೇಳ್ಬೋದು. ನನಗೆ ಇರುವಂಥ ಈ ಕಾಲು ನೋವು, ಬಾವುಗಳು, ಬಹಳ ಬಲಹೀನತೆಯಿಂದ ನಾನು ಬಾಧೆ ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದೆ. ಇರುವಾಗ ನಾನು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದೇನಷ್ಟೇ. ಹೋಗಿ ಹಾಸ್ಪಿಟಲಲ್ಲಿ ತೋರಿಸ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಹಣನೂ ಕೂಡ ಇಲ್ಲ. ನಾನು ನಿಜವಾಗಿ ಹೇಳ್ತೀನಿ, ಅಲ್ಲಿಗೆ ಹೋದ್ರೆ ಒಂದು 500-600 ರೂಪಾಯಿ ಖರ್ಚಾಗ್ತದಂತೂ ಕೂಡ ನಾನು ಬೇಡ, ನನಗಿಲ್ಲ, ಅದನ್ನು ಕೂಡ ಯೋಗ್ಯತೆ, ಅದು ಸಹಾಯ ಇಲ್ಲ, ನಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ ಅಂತ ದೇವರ ಮೇಲೆ ಆಧಾರಪಟ್ಟು ನೋಡ್ರಿ, ನಾನು ಯಾವ ಒಂದು ಅವಸರತೆ ಇದ್ದರೂ ನಾನು ಇದು ಎದಕ್ಕೋಸ್ಕರ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, ದೇವರ ಮಹಿಮೆಗಾಗಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಏನು, ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ನಾವು ಬರೋದಕ್ಕಾಗಿ ಏನಾದರೂ ನಮಗೆ ಒಂದು ಅವಸರತೆ ಇತ್ತಂದರೆ ಅದು ಆ ಅವಸರತೆ ಒಳ್ಳೇದಂತ ಹೇಳಿ ತಿಳಿದುಕೊಳ್ಳ್ರಿ. ಆಮೇಲೆ హల్లెలూయా. ಬಹಳಷ್ಟು ಮಂದಿ ಪಾಸ್ಟರ್ గారు ಇನ್ನು ఈయనకెందుకు ರೋಗಾలు, ಕಷ್ಟಗಳು, ಬಾಧలు, ಇವು ದೇವ್ರ ಮಕ್ಕಳೆಲ್ಲ ಯಾಕೆ ಇವ್ರ ಕಷ್ಟಗಳು, ಬಾಧೆಗಳು ಇರ್ತಾವಂತ ಅನ್ಕೊಳ್ತಾರೆ. ಇಲ್ಲ, ಆ ಕಷ್ಟಗಳು, ಬಾಧೆಗಳು, ರೋಗಗಳು ಅವು ನಮ್ಮನ್ನು ದೇವರ ಹತ್ರ ಯಾವಾಗಲೂ ತರುವಂಥವುಗಳಾಗಿದ್ದಾವೆ. ದೇವರ ಹತ್ರ ನಡೆಸುವಂಥ బాధలు, కష్టాలు, రోగాలు ఏమైనా అవి నాకు మంచివే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి దూరం చేసే చెడ్డ పనులు అవి మనము వదులుకొని దేవునికి దగ్గర చేసే బలహీనతలైన, ఆర్థిక ఇబ్బందులైన ఏదైనా మంచిదే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను, ఆరాధిస్తున్నాడు. ఒక దినం ఇక్కడే దేవుని సన్నిధిలో తెలియని రీతిలో నాలో ఒక దేవుని ఆత్మ నన్ను బలపరిచి ఆ బలహీనతలో నుండి నేను విడుదల పొందుతున్నట్లుగా నాకు అనిపించి దేవునికి స్తోత్రం చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. విజయం ఆరాధిస్తున్నారు, నేను కూడా ఆయనతో కలిసి దేవుని ఆరాధిస్తున్నాము. ఆ ఒక దినము ఆ ఆరాధనలో దేవుని యొక్క సన్నిధిలో బలంగా ఆరాధిస్తుండగా తెలియని విధంగా దేవుడు ఆ ఆరాధనలో, స్థుతిలో ఒక స్వస్థతనిచ్చారు. ఇప్పటి వరకు వాపులు లేవు, నిప్పులు లేవు, చక్కగా నిలబడగలిగి దేవుని ఆరాధిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నిజముగా దేవుణ్ణి మీరు అలాగా స్తుతించండి, ఘనపరచండి, ఆయన నామాన్ని మహిమపరచండి, చాలు అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆమేన్. కనుక ఈ దినము కృతజ్ఞత, ఈ స్తుతి ద్వారాగా మనము గమనిస్తే ఈ లోకములో ఈ కృతజ్ఞత స్తుతి చెల్లించడం అంటే ఏంటనేది మనం గమనిస్తే 145వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 140వ కీర్తన 45వ కీర్తన 10వ వచనం చూడండి. యెహోవనే ನಿನ್ನ ಸೃಷ್ಟಿ ಎಲ್ಲವೂ ನಿನ್ನನ್ನು ಸ್ತುತಿಸುವುದು, ನಿನ್ನ ಭಕ್ತರು ನಿನ್ನನ್ನು ಕೊಂಡಾಡುವರು. ಸಾಕ್ರಿ. ಆಮೇನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. తెలుగులో చదువు 145వ కీర్తన 10వ వచనం. యెహోవా, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించుదురు. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. ఏమనంటే యెహోవా నీ క్రియలు, ఆయన చేసిన క్రియలు, ఏమైతే దేవుడు చేశాడో ఈ సృష్టి అంతయు కూడా నీ క్రియలంటే 19వ కీర్తనలో కూడా ఆకాశము దేవుని నామాన్ని మహిమపరుస్తుంది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురం చేస్తున్నాయి. పగటికి పగలు, రాత్రికి రాత్రి బోధ చేయొచ్చు. సూర్య చంద్ర నక్షత్రాదులన్నీ కూడా, సృష్టి అంతా కూడా ఆయన చేస్తున్న క్రియలే గనుక పక్షులేంటి, ప్రాణులేంటి, అవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. హల్లెలూయా. కానీ మనిషి మాత్రమే
ఏం చేయట్లేదంటే దేవునికి కృతజ్ఞతలు తెలియజేయట్లా. దేవుడు చేస్తున్న మేలులు మర్చిపోతున్నాడు. మర్చిపోయి మనకి దేవుడు ఏది చేయలేదన్నట్టుగా జీవిస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నో మేలులు మన జీవితాల్లో చేస్తున్నాడు. అయినా వాటిని మనం అందరము కూడా తెలుసుకొని మర్చిపోకుండా ఉన్నట్లయితే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము. ఇక్కడ యెహోవా నీ క్రియలన్నీ నీకేం చేస్తున్నాయి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాయి. నీ భక్తులు నిన్ను స్తుతించుదురుగాక. ఆమేన్. మరవకుండా ఆయనని మనం స్తుతించి గణపరచాలి. చూడండి, ఈ లోకంలో చాలా ದೇವರಾದ ಯೆಹೋವನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮಗಾಗಿ ಆತನು ಮಾಡಿದಂಥ ಒಂದು ಉಪಕಾರಗಳನ್ನು ನಾವು ಹೇಗೆ ನೆನೆಸಿಕೊಂಡು ಆತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆಂಬುದು ನಾವು ನಮ್ಮನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಬೇಕಾಗಿದೆ. ಈ ಒಂದು ದಿನದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಕೃತಜ್ಞತೆಯಿಂದ ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಕೃತಜ್ಞತೆಯಿಂದ ಎಲ್ಲವೂ ಆತನನ್ನು ದೇವರ ನಾಮವನ್ನು ಸ್ತುತಿಸ್ತಾ ಇದೆ. ಇನ್ನು ಮುಂದಿನ ನಾವು ಭಾಗದಲ್ಲಿ ಹೋಗುವಾಗ దేవుని చిత్తము నెరవేర్చుటయే కృతజ్ఞతా ಸ್ತುತಿ చెల్లించటము. హల్లెలూయా. ದೇವರ ಚಿತ್ತವನ್ನು ನಾವು ಮಾಡುವುದೇ ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಸ್ತುತಿ ಸಲ್ಲಿಸುವಂಥದ್ದು. ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗ ತೆಗೆಯಿರಿ. ಥೆಸಲೋನಿಕ ರಾಸಿನ మొదటి పత్రిక 5వ అధ్యాయము. ಥೆಸಲೋನಿಕ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನ. ఈ విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తము ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? తన ಬಿಡಲೈನ ವಾರು మనమందరము ಕೂಡ ತನ್ನ ಮಕ್ಕಳಾಗಿರುವ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಆತನಿಗೆ ಏನು ಮಾಡಬೇಕಂತ ದೇವರ ಒಂದು ಉದ್ದೇಶ, ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಎಷ್ಟು ಜನರು ಇವತ್ತು ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸೋರಿದ್ದಾರೆ. ನಾನು ಯಾವಾಗ ಈ ಅಂಶ ಬರುವಾಗ 10 ಮಂದಿ ಕುಷ್ಠರೋಗಿಗಳ ಬಗ್ಗೆ ನಾನು ಹೇಳ್ತಾನೆ ಇರ್ತೇನೆ. ಅದರಲ್ಲಿ 10 ಮಂದಿ ವಾಸ ಆಗಿದ್ದರಲ್ಲಿ ಎಷ್ಟು ಮಂದಿ ತಿರುಗಿ ಬಂದು ದೇವರಿಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಿದ್ರು, ಸ್ತೋತ್ರ ಹೇಳಿದ್ರು? ಒಬ್ಬನೇ ಬಂದನು. ಮಿಕ್ಕಿದ 9 ಜನರು ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ರು. ಇವತ್ತು ಅದೇ ರೀತಿ ದೇವರು ಇಡೀ ಕುಟುಂಬಕ್ಕೆ ಉಪಕಾರ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಆ ಕುಟುಂಬದಲ್ಲಿ 10 ಜನ ಇರಲಿ, 4 ಜನ ಇರಲಿ, ಒಬ್ಬರೇ ಬರ್ತಾರೆ ಕುಟುಂಬಕ್ಕೆ ಒಬ್ಬರು. ಏನು ಅವ್ರು ಹಾಜರಾಕೊಂಡಂಗೆ ಅಲ್ಲ. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಏನಾಗಬೇಕಾಗಿದೆ? ದೇವರಿಗೆ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡಬೇಕು. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೀವಿ, ಪ್ರತಿ ವಿಷಯ ಮಂದುನು, ಎಲ್ಲ ವಿಷಯಗಳಲ್ಲಿ, ಎಲ್ಲ ವಿಷಯಗಳು ಕನ್ನಡದಲ್ಲಿ ಹಂಗಿದೆ. ಸ್ವಲ್ಪ ಹೋದ್ರೆ ಬೇಗ 1ನೇ ಥೆಸಲೋನಿಕ 5:16 ಬರಗ ಚದುವ. ಯಾವಾಗಲೂ ನೀವು ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಹಿತವನ್ನು ಮಾಡಿಕೊಂಡಿರುವುದಲ್ಲದೆ ಎಲ್ಲರಿಗೂ ಹಿತವನ್ನು ಮಾಡುವವರಾಗಿರಿ. ಯಾವಾಗಲೂ ಸಂತೋಷಿಸಿರಿ, ಎಡಬಿಡದೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರಿ, ಎಲ್ಲದರಲ್ಲಿಯೂ ಕೃತಜ್ಞತೆ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ಆಮೇಲೆ ಹಲ್ಲೆಲೂಯಾ. ಎಲ್ಲದರಲ್ಲಿಯೂ ಅಂದ್ರೆ ಕಷ್ಟದಲ್ಲಿ, ಸಂತೋಷದಲ್ಲಿ, ಬಾಧೆಯಲ್ಲಿ, ಸುಖದಲ್ಲಿ, ಎಲ್ಲದರಲ್ಲಿ ನಮಗೆ ದೇವರು ಮಾಡಿದ ಒಂದು ಉಪಕಾರಗಳಿಗೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲ ನಾವು ಮಾಡೋದು. ಏನು ದೇವರು ಮಾಡ್ಯಾನಂತೇಳಿ ಅಷ್ಟಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಮಾಡೋದಲ್ಲ. బలహీనత ఇరువాగలు కూడా, కష్టದಲ್ಲಿ ఇరువాగలు కూడా మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తు మీ ವಿಷಯములో దేవుని ಚಿತ್ತము. ದೇವರ ಚಿತ್ತವೇನೆಂದರೆ ದೇವರಿಗೆ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡುವಂಥದ್ದು. ಎರಡನೇದಾಗಿ ನಾವು ನೋಡೋಣ. రెండవదిగా మనం గమనిస్తే దేవుని ఆలయములో ప్రవేశించుటము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది. అదే కీర్తన గ్రంథము 100వ కీర్తన 100వ స్తుతి ಒಡನೆ ಆತನ ಪ್ರಜೆಯು ಆತನ ಪಾಲಿಸುವ ಇಂದು ಆಗಿದ್ದೇವೆ. ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಯೊಡನೆ ಆತನ ಮಂದಿರ ದ್ವಾರಗಳಿಗೂ ಕೀರ್ತನೆಯೊಡನೆ ಆತನ ಅಂಗಳಗಳಿಗೂ ಬಂದಿರಿ. ఆమేన్. హల్లెలూయా. కృతజ్ఞతతో మనం చేయవలసింది ఏంటంటే, ಕೃತಜ್ಞತೆಯಿಂದಿರುವುದು ಮಾಡಬೇಕಾಗಿದ್ದೇನೆಂದರೆ ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ನಾವು ಸೇರಬೇಕು. ಆಮೇಲೆ ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವ್ರು ಮಾಡಿದ ಉಪಕಾರ ನೆನೆಸ್ಕೊಂತೀನಿ, ನಾನು ಮರೆಯಲ್ರಿ, ನನಗೆ ಗೊತ್ತಾದ್ರಿ ಅಂತ ಮನಸ್ಸಿನಾಗ ಅನ್ಕೊಳ್ಳೋದಲ್ಲ. ಭಾಳಷ್ಟು ಮಂದಿ ಮನಸ್ಸಿನಾಗ ಐತ್ರಿ, ನಾನು ಅನ್ಕೊಂತೀವ್ರಿ. ಅನ್ಕೊಂಡ್ರೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲ,
ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತೇಳಿ ಬರ್ದಿದೆ తెలుగులో, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. హల్లెలూయా. ಇಲ್ಲಿ ನಾವು ಇನ್ನೊಂದು ಪದ ನೋಡ್ತೀವಿ, కృతజ్ఞత స్తుతి చెల్లించడం అనేది దేవుని యందు ఆయన ಚಿತ್ತಮೈ ఉంటే, ಆಮೇಲೆ ಇನ್ನೊಂದು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಇಲ್ಲಿ ಕೃತಜ್ಞತೆ ಅರ್ಪಣೆಗಳು. ಏನು ಹೇಳಿದ್ರು ಎಲ್ಲರೂ? అర్పణెಗಳంటే స్తుతి కాదు, ಅರ್ಪಣೆలంటే ಕಾನುಕಲು. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರು ನಮಗೆ ಮಾಡಿದಂಥ ಉಪಕಾರಗಳಿಗಾಗಿ ಅರ್ಪಣೆಗಳು ಸಲ್ಲಿಸುವಂಥದ್ದು ಕೂಡ ಕೃತಜ್ಞತೆ. ಸುಮ್ಮನೆ ಬಾಯಿಂದ ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ, ಏನು ಎಷ್ಟು, ಇಲ್ಲಿ ಕೈಯಲ್ಲಿ 0 ಹಿಂಗಿದ್ದು ಸ್ತೋತ್ರ ಮಾಡಿದರೆ ಅಲ್ಲ, ಅದು ಕೃತಜ್ಞತೆ ಅಂತಾರೆ. ದೇವರು ನಮಗೆ ಈ ತಿಂಗಳ ಎಲ್ಲ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿದ್ದಕ್ಕಾಗಿ, ಈ ವಾರ ಎಲ್ಲ ಕಾಪಾಡಿದ್ದಕ್ಕಾಗಿ, ಮಾಡಿದ ಉಪಕಾರ ಎಲ್ಲದಕ್ಕಾಗಿ ಅನ್ನಿಟಿ ಕೊರಕು ಕೃತಜ್ಞತ ಅರ್ಪಣಲು ಕಾನುಕಲು, ಕೃತಜ್ಞತ ಕಾನುಕಲು. ದೇವರು ಕೊಟ್ಟಂಥ ಏನೇ ಸ್ವಲ್ಪದರಲ್ಲಿ ದಶಮ భాగಗಳು, ಏನು సంతోషದ కాಣಿಕೆಗಳು, ఏమైతే దేవుడు నీకు ఇచ్చాడు దానంతటిని కూడా అర్పణలు దేవుని సన్నిధికి తెచ్చి ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ಆವರಣములో ಪ್ರವೇಶಿಂಚಂడి. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಬಹಳಷ್ಟು ಜನರು ತಮಗೆ ಬರುವಂಥ ಏನೆಲ್ಲ ಗೌರ್ಮೆಂಟ್ ಅದರಲ್ಲಿ ಅನೇಕ ವಿಧವಾದ ಸಹಾಯದಲ್ಲಿ ಏನೋ ಸ್ವಲ್ಪ ಅಲ್ಪ ಅವರು ದಶಮ ಭಾಗಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಖಂಡಿತವಾಗಿ ಇಲ್ಲಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕೊಡುವಂಥ ದೇವರ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ತಾವುಗಳು ಕೂಡ ಅದನ್ನು ನೆನೆಸಿಕೊಂಡು ನಿಮಗೆ ಕೊಟ್ಟಂಥದ್ರಲ್ಲಿ ಎಲ್ಲದರಲ್ಲಿ ನಂಬಿಕಸ್ಥರಾಗಿ ದೇವರು ನಿಮಗೆ ಆರೋಗ್ಯ ಕೊಟ್ಟಾನ, ದುಡಿಯಾಕ ಶಕ್ತಿ ಕೊಟ್ಟಾನ, ಒಳ್ಳೆಯ ಕುಟುಂಬ ಮಕ್ಕಳೆಲ್ಲರನ್ನು ಕೊಟ್ಟಾನ. ದೇವರು ಮಾಡಿದ ఉపకారಗಳೆಲ್ಲದಕ್ಕಾಗಿ కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. ఎక్కడదనంటే ఆయన సన్నిధిలో. హల్లెలూయా. తర్వాత మనం గమనిస్తే దేవునికి యథార్థముగా జీవించుట కూడా కృతజ్ఞత చెల్లించడమే. అదే 119వ కీర్తన 7వ వచనం చదవండి. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఆమేన్. హల్లెలూయా. ನೀತಿಗಲ ನೀ ನ್ಯಾಯ ವಿಧುలను ನೀನು నేర్చుకున్నప్పుడు ಅಮ್ಮ ಕೇಳಬೇಕು. ಕನ್ನಡದಲ್ಲಿ ಕೊಡೋದಕ್ಕೆ 119 7ನೇ ವಚನ. ಹಾಂ, 119:7. ನಾನು ನಿನ್ನ ನೀತಿ ವಿಧಿಗಳನ್ನು ಕಲಿತ ಹಾಗೆಲ್ಲ ನಿನ್ನನ್ನು ಯಥಾರ್ಥ ಹೃದಯದಿಂದ ಕೊಂಡಾಡುತ್ತಾ ಹೋಗುವೆನು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕೃತಜ್ಞತೆ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತೀವಿ? ಯಥಾರ್ಥವಾಗಿ ಇರುವುದು ಕೂಡ ಕೃತಜ್ಞತೆಯೇ. ಆಮೇನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ನೋಡ್ರಿ, ಕೃತಜ್ಞತೆಯಲ್ಲಿರುವಂತ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಕೃತಜ್ಞತೆಯಲ್ಲಿ ಮೊದಲು ಸ್ತುತಿ ಮಾಡಬೇಕು, ಕೃತಜ್ಞತೆಯಲ್ಲಿ ಅರ್ಪಣೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಬೇಕು, కృతజ్ఞతಯಲ್ಲಿ యథార్థವಾಗಿ ನಾವು యథార్థముగా మనం జీవించటము కూడా దేవునికి. మనం ఏం చూస్తున్నామంటే దేవుని వాక్యంలో 4వదిగా దేవుని పరిచర్య చేయటం కూడా ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಚೆಲ್ಲಿಂಚಡಮೆ. ದೇವರ ಒಂದು ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸೇವೆ ಏನು ಮಾಡ್ತೀವಲ್ಲ, ಆಮೇನ್, ನನ್ನ ಕಡೆ ನೋಡ್ರಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಏನು ಸೇವೆ ಮಾಡ್ತೀರಲ್ಲ, ಎದಕ್ಕೋಸ್ಕರ ಮಾಡ್ತೀರಿ ನೀವು ಸೇವೆ? ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಏನೇ ಇರಲಿ ನೀವು, ಅದು ಯಾವುದಕ್ಕೋಸ್ಕರ? ದೇವರು ನಮಗೆ ಮಾಡಿದ್ದಾನೆ ಉಪಕಾರಗಳು. ಎಷ್ಟೋ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾರೆ, ನಮಗೆ ಆರೋಗ್ಯ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ನಮಗೆ ಕುಟುಂಬ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ಮಕ್ಕಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಆರೋಗ್ಯ, ಕುಟುಂಬ, ಮಕ್ಕಳು, ದೇವರು ಮಾಡಿದ ಎಲ್ಲ ಉಪಕಾರಗಳನ್ನು ನಾವು ನೆನೆಸಿಕೊಂಡು ದೇವರ ಒಂದು ಸೇವೆ ಏನಿದೆ ಅಲ್ಲ, ಅದು ನೀವು ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಇದರಿಂದ ನೀವು ತೋರಿಸುವಂಥದ್ದು ಏನಿದೆ ಅಂದರೆ కృతజ్ఞತೆ. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ మాట పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. హల్లెలూయా. దేవుడు మనల్ని
ఎలాగ ఎంచుకున్నాడు? ఎలాంటి వారిగా ఉంటారని ಎಂಚುకున్నాడు ఆయన మనల్ని. ದೇವರು ನಮ್ಮನ್ನು ಹಾರಿಸ್ಕೊಂಡಿದ್ದಾನಂದರೆ ಆ ದೇವರ ಒಂದು ಆರಿಸುವಿಕೆಯಲ್ಲಿ ಕರೆಯುವಿಕೆಯಲ್ಲಿ ನಾವು ಯಾರಾಗಿದ್ದೇವೆಂದರೆ, ನಾವು ಜ್ಞಾನ ಇಲ್ಲದವರು, ಬಲಹೀನರು, ಎದಕ್ಕೂ ಬಾರದಂತಿರುವ ನಮ್ಮನ್ನು ದೇವರು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ನಾವು ಹೆಂಗಿರ್ಬೇಕಂತೇಳಿ ದೇವರ ಒಂದು ಉದ್ದೇಶವಿದೆ ಅಂದರೆ, ಅಮ್ಮ ನನ್ನ ಕಡೆ ನೋಡ್ರಿ, ಹೆಂಗಿರ್ಬೇಕಂತೇಳಿ ನಂಬಿಗಸ್ತರಾಗಿರಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಎಲ್ಲ ವಿಷಯಗಳಲ್ಲಿ ನಂಬಿಕೆಯಿಂದ ನಾವು దేవర సేవ నమ్మకస్తుడనై నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను. దేవునికి నేను కృతజ్ఞుడనై ఆయన సేవ పరిచర్య నేను చేస్తూ ఉన్నాను. ಆಖರಿ ಮಾತು, ಈರೋಜು చాలా ಮಂದಿ ಗೊತ್ತು ಹಿಡಿಯದೇ ಇರುವವರು ಇವತ್ತು ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕರಿದ್ದಾರೆ. ನಾವಾದರೂ ದಾವೀದನು ಹೇಳುವ ಹಾಗೆ, నీవు నా దేవుడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడు, నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ಹಲ್ಲೆಲೂಯಾ. ಪ್ರತಿ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಕೃತಜ್ಞತೆ ಎಂಬ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಒಂದ್ಸಲ ಮತ್ತೆ ಎಲ್ಲರೂ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳೋಣ ಕೃತಜ್ಞತೆಯ ಬಗ್ಗೆ. ಕೃತಜ್ಞತೆ ಅಂದರೆ ಮೊದಲು ಸ್ತುತಿ ಮಾಡುವಂಥದ್ದಾಗಿದೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕೃತಜ್ಞತೆಯಲ್ಲಿ ನಾವು ಅರ್ಪಣೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುವಂಥದ್ದಾಗಿದೆ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕೃತಜ್ಞತೆಯಲ್ಲಿ ನಾವು ಯಥಾರ್ಥವಾಗಿ ಜೀವಿಸುವಂಥದ್ದಾಗಿದೆ. ಆ ಕೃತಜ್ಞತೆಯಲ್ಲಿ ನಾವು ದೇವರ ಸೇವೆಯನ್ನು ಮಾಡುವಂಥದ್ದಾಗಿದೆ. ಕೃತಜ್ಞತೆಯಲ್ಲಿ ನಮ್ಮ ದೇವರಾದ, ನಮ್ಮ ರಕ್ಷಕನಾದ ಆ ದೇವರನ್ನು ನಾವು ಆರಾಧಿಸಬೇಕು. ಆತನೇ ನನ್ನ ದೇವರು, ನನ್ನ ರಕ್ಷಕನು, ನನ್ನ ಒಡೆಯನು, ನನಗೆ ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಕೊಡುವ ದೇವರಂತೇಳಿ ಅವರನ್ನು ನಾವು ಗುರುತಿಸಬೇಕು. ಇವತ್ತು ನಿಜವಾಗಿ ನಿನ್ನ ಒಂದು ದೇವರು ಅವನಂತೇಳಿ ನೀವು ಗುರುತಿಸಿದ್ದೀರಾ? ಇನ್ನೂ ಗುರುತಿಸದೆ, ಇನ್ನೂ ಆತನು ಕೊಡುವಂಥ ಒಂದು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದದೇ ಇರುವವರು ಎಷ್ಟೋ ಜನರಿದ್ದಾರೆ. ಇವತ್ತು ನಾವು ನಮ್ಮ ದೇವರಾಗಿರುವ ಯೆಹೋವನನ್ನು ನಾವು ಗುರುತಿಸಬೇಕು. ಆತನೊಬ್ಬನೇ ಸರ್ವ ಸೃಷ್ಟಿಕರ್ತನಾಗಿರುವಂಥ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ಇವತ್ತು ದಾವೀದನು ಅಷ್ಟು ಧೈರ್ಯವಾಗಿ ಏನು ಹೇಳ್ತಾನೆ ಅಂದ್ರೆ ನೋಡ್ರಿ, ನೀವು ನಾ ದೇವುಡವು. ಆಮೇನ್. ಒಳ್ಳೆಯ ನಿರ್ಣಯ ನಾವು ತೆಗೆದುಕೊಂಡಿರುವಾಗ, ನೀನೇ ನನ್ನ ದೇವರಪ್ಪ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟರೆ ನನಗೆ ಬೇರೆ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ. ಬೈಬಲಲ್ಲಿ ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂಥ, ಮೋಶೆ ಕೊಟ್ಟಿರುವಂಥ ಆಜ್ಞೆಗಳಲ್ಲಿ ನಾವು ಮೊದಲನೇದಾಗಿ ನೋಡ್ತೀವಿ ಏನಂದರೆ, ನೇನು ತಪ್ಪ ಬೇರೆ దేవుడు నీకు ఉండకూడదు ಅಲ್ಲ, ನೇನು ತಪ್ಪ ಬೇರೆ దేవుడు నీకు ఉండకూడదు. ಆತನು ಸರ್ವ ಸೃಷ್ಟಿಕರ್ತನಾಗಿರುವಂಥ ದೇವರನ್ನು ನಾವು ಗುರುತಿಸಿ ಆತನಿಗೆ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡುವುದು. బైబిలಲ್ಲಿ ఆతను ಒಳ್ಳೆಯ ದೇವರಾಗಿದ್ದಾನೆ, మంచి దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన స్వభావం మంచిది, ఆయన ఉద్దేశాలు మంచివి. స్తోత్రాలు చెప్తారు అందరూ. నేను చెప్పిన మాటను బట్టి దేవుడు మంచివాడు, ఆయన స్వభావం మంచిది, ఆయన ఉద్దేశాలు మంచివి, సంకల్పాలు మంచివి, ఆయన కార్యాలు మంచివి. ఆయన ఒక్కడే పరిపూర్ణుడు, శాశ్వతముగా ఉన్నవాడు, ఆయన దయామయుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువలో చేసిన ఆ త్యాగాన్ని మనం అందరము గుర్తించి దేవుని ಚಿತ್ತಾనికి మనం లోబడి ಎಲ್ಲಪ್ಪೂ ಕೂಡ ನೀವೇನು ಮಾಡಲು ಬೇಕಾಗಿಲ್ಲ, ಅಷ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಕೆ ಬರಲಿಲ್ಲಂದ್ರೂ ಕೂಡ ಹೆಚ್ಚಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾ ಇರಿ. ಎಲ್ಲದರಲ್ಲಿ, ಕಷ್ಟದಲ್ಲಿ, ಸುಖದಲ್ಲಿ, ಅವಸ್ಥತೆಗಳಲ್ಲಿ, ಪ್ರತಿಯೊಂದರಲ್ಲಿ ದೇವರಿಗೆ ನೀವು ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾನೆ ಇರ್ರಿ. ಅದ್ಭುತವಾದ ಸ್ವಸ್ಥತೆ ಆಗಲಿ, ಏನು ಅವಸ್ಥತೆಗಳಲ್ಲಿ ದೇವರ ಸಹಾಯವಾಗಲಿ, ಏನೇ ಆಗಲಿ ದೇವರು ನಿಮಗೆ ಒದಗಿಸಿಕೊಡ್ತಾನಂತೇಳಿ. ಆಮೇನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆ ರೀತಿ ದೇವರಿಗೆ ನಾವು ಸ್ತುತಿ ಮಾಡೋಣ, ಈ ಕೃತಜ್ಞತೆ ಸ್ತುತಿ ಮಾಡೋಣ. ಕೃತಜ್ಞತೆ ಅರ್ಪಣೆಗಳಿಂದ ದೇವರ ಸನ್ನಿಧಿ, ಸುಮ್ಮನೆ ಬರಬಾರ್ದು. ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ನಾವು ಅರ್ಪಣೆಗಳಿಂದ ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಬರಬೇಕು, ಯಥಾರ್ಥವಾಗಿ ಜೀವಿಸಬೇಕು. ಕೃತಜ್ಞತೆಯಲ್ಲಿ ನಾವು ಕೃತಜ್ಞತೆಯಲ್ಲಿ ದೇವರ ಒಂದು ಸೇವೆಯನ್ನು ಮಾಡಬೇಕು. ಕೃತಜ್ಞತೆಯಲ್ಲಿ ನಾವು ದೇವರನ್ನು ಗುರುತಿಸಿ ಆರಾಧಿಸಿ ಆತ ನಾಮವನ್ನು ಘನಪಡಿಸೋಣ ಅಂತ ಒಂದು ಕೃಪೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ದಯಪಾಲಿಸಿಕೊಟ್ಟು ನಡೆಸಲಿ. ಆಮೇನ್. ಹಲ್ಲೆಲೂಯಾ.